నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈ రోజు బుధవారం నాడు అయ్యప్ప దేవాలయంలో ఉత్తర నక్షత్రం సందర్భంగా దేవాలయంలో అయ్యప్ప ఊరేగింపు దీపారాధన, ఉంజల సేవ, భజన, పుష్పాభిషేకం మరియు హరివరాసనం అనంతరం తీర్థ ప్రసాదాలు, అల్పాహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, కార్యనిర్వాహ అధ్యక్షులు పట్నం రమేష్, పబ్బ వేణురాజు, నక్కా శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప శరణం స్వామి శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం మల్లించప్ప అయ్యప్ప, కాపాడప్ప అయ్యప్ప, కరుణించప్ప అయ్యప్ప, గురువను గురువే అయ్యప్ప, శ్రీ గురునాథ అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప, ఎరిమేలి వాస అయ్యప్ప, అనుదావాస అయ్యప్ప, హరిమల వాస శబరిమలకు తిరుముడి కట్టు, నెయ్యాభిషేకం స్వామికే, నెయ్యాభిషేకం స్వామికే, పుష్పాభిషేకం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, మడత లైట్ స్వామియే అయ్యప్పో. ఢిల్లీ పోలీసులమంటూ కామారెడ్డి పట్టణానికి చెందిన కిషన్ రావు అనే వ్యక్తికి గత నెల 26వ తారీఖున గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి, ఢిల్లీ పోలీస్ అధికారులు మాట్లాడుతున్నామంటూ, నీపై మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసులు ఉన్నాయంటూ అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు కామారెడ్డికి వస్తున్నారంటూ సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. నీపై కేసులు కాకుండా ఉండాలంటే అకౌంట్లో ఉన్న డబ్బులు పంపాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు. కేసులు పూర్తయిన తర్వాత అమౌంట్ తిరిగి అకౌంట్లో జమ చేస్తామంటూ సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మిన బాధితుడు కిషన్ రావు వారు సూచించిన అకౌంట్ నెంబర్కు విడతల వారీగా కలిపి 9.29 లక్షలు ఆన్లైన్ అకౌంట్ ద్వారా బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. తిరిగి వారు చేసిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయారని గ్రహించి ఆందోళనకు గురై టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితుడు కిషన్ రావు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపు అనగా శుక్రవారం రోజున ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా గౌరవ శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ సలహాదారులు, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ గౌరవ శ్రీ సురేష్ కుమార్ చక్కర్ గార్ల ఆధ్వర్యంలో గొప్ప సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. కౌనా ఇట్టి సన్మాన కార్యక్రమంనకు గౌరవ శ్రీ మహమ్మద్ షబ్బీర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్య పాల్గొని ఘన స్వాగతం పలకాలని, ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు గారు కోరారు. ఇట్టి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయిన గురుకుల శ్రీనివాస్, కౌన్సిలర్ శివపరి లక్ష్మణ్, లక్కబత్తిని గంగాధర్ భట్టు, మోహన్ తేజ, ప్రసాద్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు టూల్ గేట్ వద్దకు 10:30 రాబోతున్నారు. అక్కడి నుండి పద్మాజీవాడి చౌరస్తా, అలాగే నిజామాబాద్ వరకు కార్యక్రమాలు ఉంటాయి. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అన్ని మండలాల నాయకులు, అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి తప్పకుండా మన విష్ణు టోల్గేట్ వద్దకు వచ్చి ఘన స్వాగతం పలకాలని మరి షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో ఘన స్వాగతం పలకాలని మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు మొదటిసారి మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతుంది కాబట్టి మన ఘన స్వాగతం పలకాలని షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో షబ్బీర్ అలీ గారు కూడా వారి వెంట మరి బిగ్నూరు వద్దకు వచ్చి నిజామాబాద్ వరకు కూడా మరి వెంబడి ఉంటారు. మన ఎంపీ సురేష్ శెట్టర్ గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ మరియు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఘన స్వాగతం పలకాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. షబ్బీర్ అలీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షబ్బీర్ అలీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 6లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి సమాచారంతో నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని మున్సిపల్ గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే పనులు టీంల ద్వారా ఈ నెల 7 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత, టీం సభ్యులు పాల్గొన్నారు. ఇది న్యూ ఫ్యామిలీ కింద రావాలి అంటారు ఒక్క పేరు మ్యారేజ్ అవ్వలేదు సపరేట్ సపరేట్ అంటే మీకు సపరేట్ కానీ మాకు న్యూ ఫ్యామిలీ కిందనే కౌంట్ వస్తుంది. అది ఒకటి ఇది ఒక పేరు సపరేట్ రాయండి, మా ముగ్గురి సపరేట్ రాయండి అంటున్నారు సార్. పట్టణ మున్నూరు కాపు సంఘం రాజరాజేశ్వరి దేవి సిండికేట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల రాజరాజేశ్వరి ఆలయంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయంలో వేద పండితులతో మహాసప్తశతి చండీ హోమం నిర్వహించారు. నవరాత్రులు, హోమం, ఉత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రవి, రాజేష్, క్రాంతి, వంశీ తదితరులు ఉన్నారు. చేసుకుంటే మనకి ఏం ఫలితం వస్తుంది, నాకు బాధలు దొరుకుతాయి అని ప్రబలం బలాత్ స్వాహా. ఓం సోమిరేష్యత్తదో జ్ఞానం గమ్రే నిర్విన్నమానదః మమేత్యహ నిధిప్రాణ్యః సంగవిచ్ఛిదికారకం స్వాహా. ఓం మృతస్య భూయః సంప్రాప్య జన్మదేవాద్వివస్వతః స్వాహా. రోహిర్నృపదే సంప్రాప్యం ప్రాప్స్యతే భవాన్ స్వాహా. ఏజనాభిలభినంబరం ఓం బభూవాన్ దర్హినా సత్యో భక్త్యాతాభ్యామక్షత్రియర్గమ స్వాహా. ఓం సూర్యాయ స్వాహా. ఓం నీలం దేవ్యామరభివాంఛిత స్వాహా. ఓం తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యైకమజ్ఞానం తనిష్యతి స్వాహా. ఓం మార్కండేయ ఉపాధ్య ధావర్నిర్భవిదా మనః క్లీం ఓం స్వాహా. శ్రీ మార్కండేయ పురాణే సూర్యధారణే ప్రణాస్పదా సాంగాలే సపరివారాలే సవాహనాలే సాయుధాలే సశక్తికాలే సకలే బలమహాహుతిం ఘోష్యామి నమస్తా.
మనకు శుభం హరతి కావాలని తథారోగ్యం ప్రజచ్చది. అంతేకాకుండా ఈ అసలు చండీహరణం ఈ సప్తశతి అనేది ఎక్కడ ఉంది అనేది అంటే మార్కండేయ పురాణంలో చెప్పబడింది. సురథుడు అనే ఒక రాజు, వైశ్యుడు అనే ఇద్దరు, సురథుడు రాజు వైశ్యుడు కలిసి ఆ అమ్మవారు ప్రార్థన చేస్తే అమ్మవారు ఉద్భవించి ఈ చెప్పిన అధ్యాయమే ఈ 13వ అధ్యాయము. కాబట్టి మంచి నమస్కారం చేసుకోండి. కాబట్టి మంచిగా ఈ సభను చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, విన్న వాళ్ళు అందరికీ సేమ్ ఫలితం వస్తుంది, సమానమైన ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకొని శ్రీమాత్రే నమః అనుకుని ప్రార్థన చేసుకోండి. విష్ణుడు 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 విష్ణు ఓం. కామారెడ్డి పురపాలక సంఘం 40వ వార్డులోని గ్రంథాలయం ఏరియాలో గత వేసవిలో ఏర్పడిన నీటి ఎద్దడి దృష్ట్యా 40వ వార్డ్ కౌన్సిలర్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి శివాలయం వద్ద నీటి బోరు వేయించడం జరిగినది. దీనితో ఎన్నో రోజుల నుండి ఏర్పడిన నీటి ఎద్దడి తీరినట్లు అయినది. ఇందుకుగాను వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గారు మంద బాలరాజు గారు, గంగన్న గారు, రాజు గారు, నాగేందర్ గారు, సాయిలు గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, అజర్ గారు మరియు వినోద్ గారు పాల్గొన్నారు. అయిపోవాలి డిపార్ట్మెంట్ వాయిస్ ఇచ్చేయాలి. అక్టోబర్ 2024 40వ వార్డులోని శివాలయం వద్ద వార్డు అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మన 40వ వార్డు నిధులు మంజూరు చేయడం జరిగింది. 15వ ఆర్థిక నిధుల నుంచి మంజూరైన నిధుల నుండి మాకు 2 బోర్లు మంజూరు చేయడం జరిగింది, ఒక డైరీ కూడా మంజూరు చేయడం జరిగింది. వారికి ఈ విషయమే ప్రత్యేక కృతజ్ఞతలు మా వార్డు ప్రజల తరఫున. మన రీసెంట్గా మళ్ళీ బ్యాక్ సైడ్ బోర్ వేయడం జరిగింది. పోయినప్పుడు వారం కరెక్ట్ వారం రోజులు అవుతున్నది. యాదృచ్ఛికంగా మళ్ళీ ఈరోజు గురువారం మేము వేస్తున్నాం. ఇది ఆ రోజు 650 ఫీట్లకు 2.5 ఇంచులతో మంచి బోర్ సక్సెస్ అయింది. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మొన్న ఏర్పడిన నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మేము చైర్పర్సన్ గారిని నిధుల గురించి కోరగా మా సమస్య వివరించగా సానుకూలంగా స్పందించి మా మాటను మన్నించి నిధులు మంజూరు చేసి అందులో భాగంగానే ఈరోజు మేము ఈ బోర్లు వేయడం జరిగింది. ఇది ఇంకా ముందైతే బాగుంటుండే కానీ మా ప్రజాభిష్టం మేరకు కొద్దిగా ప్రజల విన్నపాలు ఇవన్నీ లేట్ అయ్యేసరికి ఒక సమన్వయం కుదిరేసరికి ఆలస్యం జరిగేసరికి ఈ సమయం అయింది. ఇంకా ఇవి నెల ముందు చేస్తే మాకు ఇంకా అందుబాటులో ఇంకా బాగుండేది. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రేపు నీటి ఎద్దడి ఉండొద్దు, ఆ నివారించడానికి ప్రత్యామ్నాయంగానే ప్రత్యామ్నాయంగా బోర్లు వేయడం జరుగుతుంది. ఈ బోర్డు రేపు ఆలయ నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుంది, కాలనీలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది పబ్లిక్ బోర్డు, ఇది పబ్లిక్ కోసం వేస్తున్నది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వార్డు ప్రజలు ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించినటువంటి వ్యక్తిని. మా ఇల్లు శివాలయం దగ్గర ఉంది. ఇక గత నెలలుగా సమ్మర్లో చూసినట్లయితే నీటి ఎద్దడి కొద్దిగా ఉండే. దాదాపు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోదావరి వాటర్ వస్తున్నాయి, ప్రత్యేకంగా వాటర్ రాకపోయినప్పటికీ మా కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ విజయభాస్కర్ గౌడ్ గారు ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులు పెట్టించి మా గల్లీలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని దాదాపుగా తుదముట్టించాడు అని చెప్పవచ్చు. ఇంకా మళ్ళీ ప్రత్యేక చొరవ చూపి ఇది ఎప్పటికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా వార్డులో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నీటి సౌకర్యాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో బోర్డును ప్రత్యేకంగా మా శివాలయం దగ్గర వేయించి మా ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి అందరికీ కూడా నీటి సదుపాయం కల్పిస్తున్నందుకు గౌరవ వార్డు మెంబర్ విజయభాస్కర్ గౌడ్ గారికి మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి కాలి కమలమ్మ, గంగా దాటిపోకమ్మో గంగి
ఉషికేలోని గౌరమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ షిప్పి మరిషిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ షిప్పి మరిషిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ పెద్ద మాస పొత్తుల్లో రాగి వంటి మొప్పుల్లో అడుగే పెడితే మా తల్లో పసుపు పచ్చ ఎన్నెల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొమ్ములోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటిపోకమ్మ గంగీ కాలి కమలమ్మ రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ. జిల్లా పోలీసు కార్యాలయం కామారెడ్డి నందు ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళలో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు మాట్లాడుతూ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం గత నెల రోజుల క్రితం జిల్లాలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సీర్ పోర్టల్ ద్వారా 2020 సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడం జరిగిందన్నారు. ఇందులో గత నెల రోజుల క్రితం ఏర్పాటు చేయనడిన స్పెషల్ టీం ద్వారా 152 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, ఈ ఫోన్ల యొక్క విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని, వాటిని ఈ రోజు ఏర్పాటు చేయబడిన మొబైల్ రికవరీ మేళ కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సీర్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సీర్ పోర్టల్ https://www.sir.gov.in నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మొబైల్ ఫోన్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాజు, శ్రీనివాస్, ఇర్ఫాన్, వినోద్, రాజ్ కుమార్లను ఎస్పీ గారు ప్రత్యేకముగా అభినందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నరసింహారెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డిఎస్సి 2024లో క్వాలిఫై అయిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ధృవీకరణ పత్రాల పరిశీలన తీరును గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1240 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందరి ధృవీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 5లోగా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున సర్టిఫికెట్ల పరిశీలనకు 10 టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి రాజు తదితరులు ఉన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,300, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి